హాయ్ నమస్తే అండి, నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈరోజు అయితే మనము చాలా రోజుల తర్వాత, ఎందుకంటే మనము ఇన్నోవా పెట్టినాము, బట్ ఒక మంచి బండి, ఒక మంచి ఫ్యాన్సీ నెంబర్తో అయితే రావడం అయితే జరిగింది. బండి ఏది కాదండి, ఇన్నోవా అండి. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషన్ అనమాట. బండి డీటెయిల్స్ విషయానికి వస్తే సిల్కీ గోల్డ్ అండి. ఎందుకంటే చాలా మందికి మనకు ఈ వీడియోలో అంతా మనకు సిల్వర్ లాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ సిల్వర్ కాదు, సిల్కీ గోల్డ్ అనమాట. బండి సిల్కీ గోల్డ్ అండ్ సెకండ్ ఓనర్ అనమాట. ఆర్సీ సెకండ్ ఓనర్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే, మనకు పరివాహన్ వచ్చే కొద్దికి ఇంతకుముందు ఈ ప్రగతిలో ఏముందంటే కస్టమర్స్ ఎవరైనా కానీ సెకండ్ ఓనరే అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అయితే అట్లా కాదండి. పరివాహన్ వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే, మనకు ఎన్ని ఓనర్లు మారినా కూడా ఓనర్షిప్ అనేది ఖచ్చితంగా మెన్షన్ అయిపోతుంది. అండ్ సెకండ్ ఓనర్ బండి చూసుకుంటే బండి చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఏమంటే నంబర్ అండి. నంబర్ గురించి చెప్పాలా, నేను 9999 AP5CN 9999 బండి నంబర్. అంటే మెయిన్ ఈ నంబర్కే పెట్టాలా మీరు డబ్బులని. ఎందుకంటే బండికి మాక్సిమం ఫస్ట్ ఓనర్ అంటే మెయిన్ షోరూమ్ నుంచి కొనింటారే వాళ్ళే దాదాపు ఒక 4 నుంచి 5 లక్షలు అయితే కేటాయించారు నాకు తెలిసింది. ఎందుకంటే 9999 అంటే చిన్నగా ఆషామాషి నెంబర్ అయితే కాదు. సో ఫ్యాన్సీ నెంబర్ బండి, కలర్ వచ్చి సిల్కీ గోల్డ్. అండ్ బండి క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంటుంది బండి అయితే కదా. అండ్ గ్లాస్ విషయానికి వస్తే 2014 మోడల్లో ఉన్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ 2014 కాబట్టి అన్ని 2014 ఉంటాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి 2019లో మారిందనమాట. కంప్లీట్లీ ట్రాక్ ఉంటుందండి బండి అయితే కన్నా. సో ఒక్కసారి లోపల చూపిస్తా. ఇంకా టైర్స్ అండి. టైర్స్ విషయానికి వస్తే మనము ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గుడియర్ టైర్స్ ఉన్నాయి. టైర్స్ మీకు దాదాపు ఫుల్ ఉన్నాయన్నమాట. వెనకాల చూసుకుంటే మీకు వెనకాల 50% టైర్స్ ఉంటాయండి. మిచిలిన్ టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల అయితే కన్నా. సో ముందర అయితే ఫుల్ టైర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే 50% టైర్స్ ఉన్నాయి. అండ్ రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా ఒక్కసారి చూపిస్తారండి. సో రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చెప్తే కదా 1,95,000 అయితే జరిగింది. ఒకసారి రీడింగ్ కూడా చూసుకుందాం మనము. రీడింగ్ కానీ లోపల ఇంటీరియర్ కానీ చూపిస్తాను నేను. 1,95,000 అయితే జరిగింది. కంప్లీట్లీ షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం అంటే స్టీరింగ్ చాలా సార్లు నేను చెప్తాంట, స్టీరింగ్ మనకి ఇక్కడ అరిగిపోతాయి. అండ్ ఎంబ్లం అండి, ఎంబ్లం కూడా ఇక్కడంతా షేడ్ అవుతుందని చెప్పిన. సో ఈ ఎంబ్లం అయితే ఏం కాలేదు. అండ్ స్టీరింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీకు స్టీరింగ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఏమి కాలేదన్నమాట. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ వచ్చి మార్చేసినారండి. ప్లేయర్ వచ్చి ఆండ్రాయిడ్ ప్లేయర్ వేసుకున్నారు. పయోనీర్ అండి, అది కూడా కంపెనీ ప్లేయరే, లోకల్ ప్లేయర్ అయితే కాదు, కంపెనీ ప్లేయర్. అండ్ ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా చిల్లుగా వస్తుంది. ఇంకా లోపల చూసుకుంటే మనకు మాన్యువల్ అండి. బండి మాన్యువల్ అంతా అంటే దీంట్లోనే ఉందండి. బండికి సంబంధించిన మాన్యువల్ అంతా దీంట్లోనే ఉందన్నమాట బండి అంతా. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంక ఇంటీరియర్ చూడండి, సీట్ కవర్స్ అన్ని బాగున్నాయండి బండ్లు అయితే కానీ. అంటే ఈ మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు, అంటే ఈ పగిలినాయి సీట్ కవర్లు అయితే ఖచ్చితంగా కొన్ని పగిలినాయి. కాకపోతే సీట్ కవర్లు అయితే బాగున్నాయి. 7 సీటర్ అండి, 8 సీటర్ అయితే కాదు, 7 సీటర్ అనమాట బండి అయితే. ఇంకా ఇక్కడ చూసుకుంటే షోరూమ్ అంటే ఇవి షోరూమ్ సీట్ కవర్స్ అండి. కవర్ చూసుకుంటే షోరూమ్ వేస్తాయన్నమాట. ఇంకా పగుళ్ళు ఉన్నాయి. దీనికైతే మీరు బేసిక్గా మనకు తక్కువలో బడ్జెట్లో అయిపోవాలంటే టవల్ వేసుకోవచ్చు, లేదంటే సీట్ కవర్స్ 10,000 రూపాయలు పెట్టినారంటే మంచి సీట్ కవర్స్ వస్తాయండి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా నంబర్ చెప్తే కదా, ఎందుకంటే చాలా మంది మనకు నంబర్ అడుగుతుంటారు. ఫ్రంట్ సైడ్ మన బోర్డు పెట్టేస్తాం కాబట్టి భారత్ కార్స్ అని చెప్పి. సో ఫ్రంట్ సైడ్ కూడా నేను నంబర్ అయితే అంటే మన బోర్డు పెట్టలేదండి, ఎందుకంటే మంచి ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి మన వాళ్ళు స్కిప్ చేస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ వీడియో అనేది ఖచ్చితంగా చూడరు. ఫ్రంట్లోనే మన వాళ్ళు నంబర్ చూడండి అని చెప్పి నేను ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది నంబర్ అంటే మన బోర్డు అనేది పెట్టలేదు. నంబర్ అయితే కూడా మంచి నెంబర్ అండి. బేసిక్గా మనకు చాలా నేను అనుకునేది ఏమంటే, ఈ బండి అయితే ఈ క్వాలిటీకి అంటే ఈ నెంబర్కి మాక్సిమం అయితే బండి అయితే ఉండదని నేను అనుకుంటున్నా. సో ఒక్కసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దాం రండి. కూడా సస్పెన్షన్ అంతా బాగుందండి. సస్పెన్షన్ కూడా, ఎందుకంటే నేను తోలుకొని వచ్చేటప్పుడు బేసిక్గా మనం ఇక్కడ రామ్ తులసి కళ్యాణ మండపంలో మనం వీడియో చేస్తాము. సో అక్కడ వచ్చేటప్పుడు కూడా కొంచెం గుంతల మెట్టలు ఉంటాయి. సో అక్కడ కూడా నేను చెక్ చేసేసినాను. మీకు 100%గా అంటే మీకు సస్పెన్షన్ ఎటువంటి పరిస్థితుల్లో సస్పెన్షన్ అనేది ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ కూడా బాగుంది, టైర్స్ బాగున్నాయి, షాక్ అబ్జార్లు బాగున్నాయి. సో టోటల్ ఓవరాల్గా బండి చూసుకుంటే చాలా బాగుంది. మీకు ఏమి అంటే దీంట్లో అయితే పని మాక్సిమం నాకు తెలిసింది పని అయితే మీకు ఎటువంటి పరిస్థితుల్లో పని లేదు. ఇంకా మిచిలిన్ టైర్స్ బ్యాక్ సైడ్ అయితే 50% టైర్స్ ఉన్నాయి. మిచిలిన్ టైర్స్ కాబట్టి మీకు 50% ఉన్నా కదా, దాదాపు ఇంకా 15 నుంచి 20 వేల వరకు మీకు టైర్లు నడుస్తాయి. అవి నడిచిన తర్వాత మళ్ళీ కావాలంటే మార్చుకోండి. ఓకే, ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేస్తా అండి. సో నేను చెప్పినట్లుగా ఫ్రంట్ గ్లాస్ ఒకటి 2019లో మారింది, మళ్ళీ ఏం మారలేదు. అండ్ ఇంకోటి ఏమంటే ఇది ఇంటర్ కూలర్ కాదండి, D4D ఇంజన్. అంతే, చాలా మంది మళ్ళీ అడుగుతారు నాకు ఇంటర్ కూలర్ D4D అని చెప్పి. సో D4D ఇంజన్ అనమాట బండి చూసుకుంటే కన్నా ఒక్కసారి గమనించుకోండి. అండ్ మనకు టైమింగ్ బెల్ట్ అండి 2023లో 1,50,000 అయితే 2023లో అయితే టైమింగ్ బెల్ట్ అనేది మారడం అయితే జరిగింది. ఇంకా లోపల యాక్సిడెంట్ విషయానికి వస్తే యాక్సిడెంట్ అనేది ఎక్కడ ఉండదండి. బండి అయితే కన్నా 100%గా యాక్సిడెంట్ ఉండదు మీకైతే కన్నా. క్లీన్గా ఒక్కసారి ఇంజన్ సెక్షన్ అనేది చూసుకోండి, మీరు చూపిస్తాను. అండ్ ఫ్రేమ్ అండి, ఫ్రంట్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే ఫ్రేమ్ ఏది కానీ మీకు ఏమై ఉండదు అనమాట. ఫ్రేమ్ అంతా కరెక్ట్గా పంచ్ వెల్డింగ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చు, పంచ్ వెల్డింగ్స్ అన్ని క్లారిటీగా ఉంటాయి.
సో బండి మాక్సిమం అయితే ఉండదనుకున్నాను నేను అనుకుంటున్నా. సో ఎవరైనా కావాలంటే దయచేసి మా ఆఫీస్ కాడ రండి, ఆఫీస్లోనే ఉంటుంది బండి అయితే కన్నా. ప్రజెంట్ అయితే డీలర్దే బండి, కస్టమర్ది అయితే కాదు. సెకండ్ ఓనర్ అంటే ఫస్ట్ ఓనరే ఉన్నింది. సో మనోడు తీసుకొని ఇక్కడ ఓనర్షిప్ అయితే మార్చుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా మంది బండి ఇస్తానే ఓనర్షిప్ మార్చుకోవాలంటారు, అందుకని ఫస్ట్ ఓనరే. సో డీలర్ తీసుకొని 2 రోజులు పెట్టుకుంటాను. ఏం సెకండ్ ఓనర్ అయితే ఏం పెద్దగా వాడాడు, ఎందుకంటే ఖచ్చితంగా నేమ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి అతను నేమ్ చేంజ్ చేసుకున్నాడు. అప్పటి వరకు ఫస్ట్ ఓనరే. ఇప్పుడు వరకు కూడా ఒక 1000 కిలోమీటర్లు తిరిగి ఉంటుంది దాదాపు, అంటే వాళ్ళ చేతిలో వచ్చేటప్పుడు తీసుకొని. సో ప్రజెంట్ అయితే మన ఆఫీస్లో ఉంది. ఎవరైనా రావాలంటే రండి, ఆఫీస్ కార్డ్ చూడండి బండి, లేదా ఎవరైనా మాట్లాడాలంటే కూడా దయచేసి నాకు కాల్ చేసి మెసేజ్ చేసి మాట్లాడండి. నేను ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళకైతే నేను ప్రైస్ చెప్తాను. నెగోషియేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్ ప్రైస్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ఫోన్లో అడగద్దండి, ఎందుకంటే నేను ఎంత ఫైనల్ చెప్పినా కూడా వచ్చిన తర్వాత మీకు 10-20 వేలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఫైనల్ ప్రైస్ అనేది ఫోన్లోనే మాట్లాడుకుంటారు. దయచేసి బండి చూసిన తర్వాత మాట్లాడుకోండి. ఓకే, ప్లీజ్ దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.